మీకు మింగుడు పడని ఒక విషయం చెప్తాను ఏంటంటే, మీరు మమ్మల్ని చంపగలరేమో కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం మీరు చంపలేరు. మీరు మనుషులు చంపగలరేమో కానీ లేకుండా చేయటం అది మీ వల్ల అవ్వదు. క్రైస్తవ్యం అనేది లేకుండా చేయటం అనేది అది నెవర్. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాట గతింపదు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు చంపేస్తే అయిపోద్ది అందుకుంది మతం, అంతే కదా. అక్కడి నుంచి వచ్చాం మనం. యేసుక్రీస్తు చంపితే మతం, ఆ యేసుక్రీస్తు చంపేస్తే ఇంకేం ఉండదు అనుకున్నారు. యేసుని చంపేశారు, కానీ ఒక్క యేసుక్రీస్తుని చంపారు. ఆ ఒక్క యేసుక్రీస్తు కార్చిన రక్తపు బొట్టులో నుంచి, ఆయన కార్చిన రక్తంలో నుంచి ఈరోజు ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది క్రైస్తవులు పుట్టుకొని వస్తూనే ఉన్నారు. ఇంకా ఒక్క యేసును చంపారేమో మీరు మీ మతంతో, మీ ఉన్మాదంతో. ఒక్క క్రీస్తును చంపితే ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు పుట్టుకొచ్చేశారు. ఒకవేళ మీరు ఒక ప్రగడాల ప్రవీణ్ గారిని, అది చావా లేదా యాక్సిడెంట్, ప్రమాదమా, హత్యనా, అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఒకవేళ హత్య అనుకుంటే, ఎవరో వెనకుండి చంపారని అనుకుంటే, ఎవరో కాదండి, ఉన్మాదులే. అందులో చంపితే ఖచ్చితంగా ఉన్మాదులే చంపుతారు. ఎందుకంటే ఆల్రెడీ పాపం 1 month క్రితమే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయట, మెసేజ్లు పంపించేశారట, ఆయన ఫేస్బుక్లో కూడా ఆయన పోస్ట్ చేసేసారట. ఒకవేళ అదే నిజమైతే ఆయనను ఒక్కని మీరు చంపటం వలన క్రైస్తవ్యానికి ఏదో జరిగిపోతే మీరు అనుకుంటున్నారా? ఒకనొక సమయంలో బైబిల్లో యాకోబుని చంపేశారు. యాకోబు కంటే ముందు స్టెఫెను చంపేశారండి. ఎలా చంపేశారు? చంపింది ఎవరు తెలుసా? మతమే. స్టెఫెను చావుకు కారణం కూడా మతం. క్రీస్తు చావు వెనకాల ఉన్నది ఎవరు? మతం. స్టెఫెను చావుకు వెనకాల ఉన్నది ఎవరు? మతం. యూదా మతం భరించలేకపోతుంది. ఎందుకు? క్రైస్తవ్యంలో మనిషికి విలువ ఉంటుంది. క్రైస్తవ్యంలో మనిషిని మనిషిగా చూస్తారు. మనిషిలో దేవుని చూసే స్వభావం క్రైస్తవ్యం లక్షణం. అది ఎక్కడా లేదు. అందుకు వాళ్ళు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇది క్రైస్తవ్యం అన్నా, క్రీస్తు అన్నా, బైబిల్ అన్నా ఎందుకు మీకు భయం? ఎందుకు భయం? మతములో ఉన్నారు గనక భయం. ఒక్కసారి ఆ మతం అనే కళ్ళద్దాలు తీసేయండి. మతం అనే మత్తులో నుంచి బయటికి రండి. నీకు మనిషి కనపడతాడు, మానవత్వం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, క్షమాపణ కనబడుతుంది, జాలి కనబడుతుంది, దయ కనిపిస్తుంది నీకు. కానీ ఇవి ఏవి లేక విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అనంటే మీరు మతం అనేటువంటి భయంకరమైన మత్తులో మీరు ఉండిపోయారు.